ఏపీలో ఈసారి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఎదుర్కొన్న దారుణ పరాజయం ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేసింది. ముఖ్యంగా అసెంబ్లీలో కేవలం 11 సీట్లకు, లోక్సభలో 4 ఎంపీలకు మాత్రమే పరిమితం కావడాన్ని పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. పరాజయం ఒక బాధ అయితే, తెచ్చుకున్న సీట్లు ఆ పార్టీని మరింత కుంగదీస్తున్నాయి. దీంతో భవిష్యత్తు వ్యూహాలపై వైసీపీ దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా తిరిగి పుంజుకునేందుకు ఉన్న అవకాశాలు, ఆప్షన్స్ పై అంతర్గతంగా చర్చలు. ఏపీలో వైసీపీ అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కనీసం ఊహకైనా అందని పరాభవంతో కుమిలిపోతోంది. గతంలో టీడీపీ సాధించిన 23 సీట్ల ఓటమిపై పదే పదే ఆ పార్టీని టార్గెట్ చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు తమకు ఎదురైన 11 సీట్లను ఎలా సమర్థించుకోవాలో తెలియని దుస్థితి ఎదురవుతోంది. అంతేకాదు, రాష్ట్రంతో పాటు లోక్సభలోనూ ప్రాతినిధ్యం తగ్గిపోయిన దృష్ట్యా కేంద్రంలోనూ తమ మాట చెల్లని పరిస్థితి ఏర్పడింది. రాజ్యసభలో మాత్రం 11 మంది ఎంపీలు ఉండటం కాస్త ఊరటనిస్తోంది. అయితే వీరి సాయంతో వచ్చే 5 ఏళ్లు బండి ఎలా లాగాలి అనే దానిపై దృష్టి పెట్టింది వైసీపీ. అన్నిటికి మించి గతంలో టీడీపీ ఓటమి పాలు కాగానే ఆ పార్టీ ఎంపీల్ని తమ వైపు తిప్పేసుకున్న బీజేపీ అనుభవాలు ఇప్పుడు వైసీపీకి గుర్తొచ్చే పరిస్థితి నెలకొంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే వైసీపీ ఎంపీల్ని కూడా ఈ 5 ఏళ్ల కోసం బీజేపీ గనక తమ వైపు తిప్పేసుకుంటే రాజ్యసభలో బిల్లులకు ఇబ్బంది ఉండే అవకాశం లేదు. అదే సమయంలో రాష్ట్రంలో వైసీపీ మాట చెల్లుబాటయ్యే పరిస్థితులు మాత్రం పూర్తిగా తగ్గిపోయాయి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన ఏర్పడడమేగాక కేంద్రంలోనూ వారిదే హవా ఉండటంతో అసెంబ్లీతో పాటు పార్లమెంటులోనూ వైసీపీ నేతలకు ఇబ్బందులు తప్పవు. రాష్ట్రంలో అటు కేంద్రంలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనే అంచనాల మేరకు ఏ పరిణామాలకు ఎలా వ్యవహరించాలనే దానిపై వైసీపీ దృష్టి సారించక తప్పడం లేదు. ఎందుకంటే కేంద్రంలో బలహీనంగా ఉన్న ఎన్డీఏను బలోపేతం చేసుకునేందుకు మోడీ ఖచ్చితంగా ప్రయత్నిస్తారంటున్నారు రాజకీయ నిపుణులు. ఇందుకోసం కేంద్రంలో ఇండి కూటమి పార్టీలతో పాటు తాము తటస్థులమని చెప్పుకుంటున్న వైసీపీ, బీజేడీ వంటి పార్టీలపై బీజేపీ నేతలు ఫోకస్ చేయడం ఖాయమంటున్నారు. అప్పుడు వైసీపీ ఎంపీలు బీజేపీకి సరెండర్ అయిపోతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ నేత ఆదినారాయణ రెడ్డి ఈ విషయం పరోక్షంగా చెప్పేశారు. అటు ఎన్డీఏలో టీడీపీ, జనసేన ఉండగా వైసీపీ చేరదు కాబట్టి కాంగ్రెస్ వైపు దృష్టి సారిస్తారనే ప్రచారం. ఏపీలో 5 ఏళ్లలోనే ఓడలు బండ్లు ఓడలయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి పోరాటాలు చేయటానికి అవసరమైతే జైలుకెళ్లేందుకైనా జగన్ సిద్ధమవుతున్నారనే మరో ప్రచారం సాగుతోంది. తాజాగా తనను కలిసిన వైసీపీ నేతలకు జగన్ భవిష్యత్తుపై భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినట్టు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు 23 సీట్ల నుంచి 150 సీట్లు సాధిస్తే ఈ 5 ఏళ్లు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడి ఖచ్చితంగా మళ్లీ 175 సీట్లు క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి వస్తామంటున్నారు జగన్. గతంలోనూ పోరాటాల ద్వారా వైసీపీని శత్రు దుర్భేద్యంగా మార్చిన జగన్ ఈసారి కూడా పాత పందానే ఎంచుకుంటున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 5 ఏళ్ల పాటు కష్టపడి మళ్లీ అధికారంలోకి రావచ్చని జగన్ భావిస్తున్నట్టు ఇన్నర్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది.